దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి వాక్యాన్ని మనము ధ్యానించుకునే ముందర మనము ఒకసారి స్వపరీక్ష మనము చేసుకొని హృదయానుసారముగా ఏకాగ్రతతో మనము వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. వాక్యము చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 14:30. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేక వేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుము అని కేక వేశాను. ఒక్కసారి మీ అంతటి మీరు ప్రశ్న వేసుకోండి, ఎవరై ఉంటారని. మునిగిపోవటం ఏమిటి? మునిగిపోతూ ఉన్న టైంలో రక్షించమని కేక వేశాడు. ఆయనే దుడుకు పేతురు అంటాం మనం. దుడుకు పేతురు, ప్రతిదానికి దుడుకు అంటే ముందుకు వచ్చేస్తాడు. ఆ పేతురు కేక వేశాడు. ఎందుకు కేక వేశాడు? అసలు ఎందుకు మునిగిపోతున్నాడని మనం ఒకసారి మనము ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువుని నమ్ముకొని ధైర్యముగా జీవించుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ప్రభువుని నమ్ముకుంటే మనము ధైర్యంగా మనం జీవించగలము. ఆ జీవించుట గురించి మనం ఇప్పుడు ధ్యానంలో ఉన్నాము. ఇప్పుడు మనం క్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుట ఆయన శిష్యులు చూచి భయపడుతున్నారు. బాబోయ్, వీళ్ళు ఎవరు అంటే ఈ శిష్యులు ఒక నావలో ఉన్నారు. ఎవరు ఇంత ఏదో ఒక ఆకారం, తెల్లటి ఆకారం, భయపడుతూ ఆ శిష్యులు ఆ ఆకారాన్ని చూసి భయపడుతూ ఉండగా, ఆ టైంలో క్రీస్తు ప్రభువు వారే నేనే, భయపడకుడి అని యేసు ప్రభువు వారు వాళ్ళతో చెప్పగా, వెంటనే శిష్యుడైనటువంటి పేతురు, ఇందాక మనం ఏమనుకున్నాం, పేతురు దుడుకు పేతురు, వెంటనే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చటానికి నేను రావటానికి సెలవీ ప్రభువా అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే ప్రభువారు రమ్మని చెప్పారు. రమ్మని చెప్పిన వెంటనే పేతురు తను ఎక్కిన దోణి నుండి దిగి వెంటనే నీళ్ల మీద నడిచెను గాని సముద్రం మీద వేస్తున్న గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. ఎందుకు మునిగిపోతున్నాడు? ఆ గాలి, సముద్రం మీద వీచిన గాలిని చూసి భయపడిపోతున్నాడు. ప్రభువా ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు ఈ పేతురు. అక్కడ పిలిచింది ఎవరు? నేను నడిచి నీ దగ్గరికి వస్తాను అని అన్నాడు పేతురే. అక్కడ ప్రభువారేమన్నారు? ఓకే, వెంటనే వచ్చేయమన్నాడు. రైట్, నావ దిగాడు. నావ దిగిన వెంటనే ప్రభువారు ఉన్నటువంటి ఆ యొక్క ఏరియాకి నడుస్తూ పెద్ద గాలి వీచగానే ఆ నీళ్ళలో దిగిపోతున్నాడు. అసలు గాలి ఎందుకు కనిపించింది? అక్కడ ఎదురుగా ఒక శక్తివంతమైనటువంటి బలవంతుడైనటువంటి దేవుడు యేసుప్రభు వారు ఉండి ఆయనే పిలిచినప్పుడు ఆయన వదిలిపెడతారా?
రక్షించటానికి ఆయనే కదా మనకి సాధనకర్త, ప్రభువారే కదా. ఈయనకి ప్రభువు కనిపించాలి అక్కడ. ఆ గాలిని చూస్తున్నాడు, భయంకరమైన గాలి, భయపడిపోతున్నాడు అసలు. ఇంకా అందుకనే మనకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, హృదయములో ఇంకొకటి ఉండకూడదు. హృదయములో ఇంకొకటి కానీ ఉంటే అది ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ అందులోకి చేరలేదు. అది చెప్పకొచ్చే విషయము. భయపడి మునిగిపోసాగుతున్నాడు. ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. ఎందుకంటే పేతురు ప్రభు వైపు చూడటంలా, యేసు వైపు తదేక దృష్టి లేదు ఎవరికి? ఈ పేతురికి. అయితే ఇక్కడ దోణి దిగి నీళ్ల మీద రమ్మని యేసు ప్రభు వారే కదా చెప్పారు. కానీ ప్రభు మాటను విశ్వసించలేదు. పేతురు గాలిని చూసి భయపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గాలిని కూడా ప్రభువు ద్వారా చూడలా. మరి పేతురికి విశ్వాసం ఏది? విశ్వాసం అంటే బలమైంది కదా. మరి పేతురికి విశ్వాసం ఏది? ఎదురుగా ప్రభువు ఉన్నాడు. ఆయనే పేతురు దిగి నడువు అని చెప్పాడు. కానీ పేతురులు పరిపక్వత లేని విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే ఉంది, నేను నడవగలను, నేను నడుస్తాను ప్రభువా, నువ్వు రమ్మంటే నేను వస్తానని ఉన్నాడు. కానీ అది పరిపక్వత లేనటువంటి విశ్వాసము. ఏదైనా అప్పటికప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా అప్పటికప్పుడు ఉద్రేకపూరితము గలవారముగా మనము ప్రవర్తించకూడదు. అది మెయిన్ పాయింట్. ఉద్రేకపూరితంగా మనం మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అలాంటి పరిస్థితులలో సాతానుడు తప్పకుండా ప్రవేశిస్తాడు. ప్రవేశించి మన నిరీక్షణను దేవుని వైపు వెళ్లకుండా అడ్డుపడతాడు. మనలను నిరుత్సాహానికి గురి చేస్తాడు అపవాది. మనం ఈ లోకములో మన చుట్టూ అంధకార శక్తులు ఉన్నాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదే మన చూపు, మన యొక్క ఏకాగ్రత ప్రభు మీదే కానీ ఉంటే అంధకార శక్తులు ఏమీ చేయలేవు. అంధకార శక్తులు రాలేవు కదా అసలు. ప్రభువారు ఉన్నారు అక్కడ. మన విశ్వాసం ఏది? మనకి బలమైనటువంటి విశ్వాసం ఉండాలి. మనకు రక్షకుడు ఉన్నాడు. మునిగిపోతున్న పేతురును ప్రభు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఒకటే ఒక మాట అన్నారే, యేసయ్య, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అని ప్రభువు అతనితో అనగానే గాలి అణిగిపోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆపదలలో ఉన్నప్పుడు పేతురులాగా అల్పవిశ్వాసాలే కాకుండా పూర్ణ విశ్వాసంతో దేవుని వైపు మనము చూడాలి. దేవుని మనము ప్రార్థించాలి. దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూడాలి. మనము ఆయన కృపలోనే మనము జీవించగలిగినట్లుగా మనము ప్రవర్తించాలి. అప్పుడు మనల్ని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. పూర్తి విశ్వాసముతో మనము జీవిస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలాగా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, ఎవరైతే దేవా పరిపక్వత లేనటువంటి విశ్వాసంతో ఉంటే తండ్రి, వారికి పరిపక్వతను అనుగ్రహించు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. మేము ఎల్లప్పుడూ నీ యందు విశ్వాసం గలవారమై నీ యొక్క ప్రేమను మేము కోరుకునే వాళ్ళముగా ఉండేటట్లుగా మా హృదయాలను, మా మనసులను నీ స్వాధీనములో ఉంచుకొని మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మనవులన్నీయు
యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.